Please subscribe Path to Tech channel, like it and share it. ఈ వీడియోలో మనం ఐజీఓటీ కర్మయోగి అనేటువంటి యాప్ గురించి తెలుసుకుందాం. ఈ ఐజీఓటీ కర్మయోగి వెబ్సైట్ కానీ లేదా యాప్ కానీ ఉపయోగించి మనం లాగిన్ అవ్వచ్చు. ప్రస్తుతం నేనైతే ఐజీఓటీ కర్మయోగి వెబ్సైట్ నుంచి లాగిన్ అవుతున్నాను. మరి దీన్ని మన ల్యాప్టాప్లో కానీ లేదా మొబైల్లో కానీ, మొబైల్ అయితే యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, అదే ల్యాప్టాప్లో అయితే వెబ్సైట్ ద్వారా చేయొచ్చు. ఏదేమైనా కూడా మనం ఈ వెబ్సైట్ అయినా యాప్లో అయినా ఐజీఓటీ కర్మయోగిలోకి లాగిన్ అవ్వాలి. ఇది ప్రభుత్వ అధికారుల కోసం మాత్రమే, కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కాకపోతే డౌన్లోడ్ చేయవద్దు. మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇది చేయాలన్నమాట. ఈ ఐజీఓటీ కర్మయోగి అనేది మిషన్ కర్మయోగి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ కింద రూపొందించబడిన ఒక విప్లవాత్మక వేదిక. ప్రభుత్వ అధికారులకు ప్రపంచ స్థాయి అభ్యాసం మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలను కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. వారి నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరియు దేశ పురోగతికి సహాయపడడానికి అంకితమైన ప్రజాసేవకుల డైనమిక్ కమ్యూనిటీలో చేరడం. తర్వాత ప్రభుత్వ అధికారుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన కోర్సుల నిధిని దీంట్లో ఉంటాయి. దీంట్లో ఉంటుంది. దాని నుంచి మనం అనేక కోర్సులు మనం చేయవచ్చు అన్నమాట. డొమైన్ నిర్దిష్ట నైపుణ్యాల నుండి ప్రవర్తన నైపుణ్యం వరకు విస్తృత శ్రేణి సామర్థ్యాలను కవర్ చేసే చాలా కోర్సులు ఉంటాయి. వాటిని ఎంచుకోండి. మీ జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి క్విజ్లు, అసైన్మెంట్లు మరియు అసైన్మెంట్తో పాల్గొనండి. మీ అభ్యాస ప్రయాణంలో సహాయం కోసం మద్దతు కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు ఈ కోర్సును కంప్లీట్ చేయగలరు అని ఆశిస్తున్నాను. లేదంటే నేరుగా మనం ఈ లాగిన్లోకి వెళ్ళచ్చు. ఇది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను లాగిన్ అయినాను కాబట్టి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నా పేరు మీద అంటే ముత్తంశెట్టి పార్థసారథి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీ పేరు ఇక్కడ కనిపిస్తుంది. లాగిన్ కావాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర మీ మొబైల్ యొక్క నెంబర్ కానీ లేక మీ ఈమెయిల్ కానీ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఉపయోగించి ఆ ఓటీపీని పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చాలా కోర్సులు ఉంటాయి. ఇది ప్రొఫైల్, మనకి దీని ప్రొఫైల్ అంటాము. ఈ ప్రొఫైల్లో మన పేరు వచ్చింది. అదేవిధంగా మీ పేరు కూడా అక్కడ వస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ఇక్కడ మనం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ అందే కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చినాడు కాబట్టి మనం ఈ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మార్పులు చేసుకొని మళ్ళా మనం సబ్మిట్ కొడితే సో ఇక్కడ నేమ్ కానీ ఏదైనా సరే ప్రైమరీ డీటెయిల్స్ కానీ అదర్ డీటెయిల్స్ కానీ మనకి మార్పులు జరుగుతాయి అన్నమాట. మనం చేయవలసినటువంటి కోర్సులన్నీ కూడా ఇక్కడ వచ్చున్నాయి చూడండి. కోర్సెస్ అప్కమింగ్. సో ఇక్కడ మనం ఒక కోర్సుని క్లిక్ చేసామనుకోండి, ఆ కోర్సు దాంట్లో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ని పూర్తిగా చూడాలి, స్కిప్ చేయకుండా చూడాలి. సాధారణంగా మనం అప్పుడప్పుడు స్కిప్ చేయడం జరుగుతుంటుంది కొన్నిసార్లు, కానీ అటువంటి స్కిప్ చేయకుండా చూడాలి. మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళా మొదటి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆ వీడియోని వీడియోస్ కంప్లీట్ చేయాలి. తర్వాత ప్రతి వీడియో తర్వాత ఒక 2-3 క్వశ్చన్లు ఇవ్వడం, లాస్ట్కి వచ్చేసి అసైన్మెంట్స్ ఇవ్వడం. ఆ అసైన్మెంట్లో మీకు మినిమం 50% అనేది రావాలి. లేదు మళ్ళా ఒకవేళ ఫెయిల్ అయినా మరలా చేసుకోవచ్చు, మరలా ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. ఇట్లాగా ఆ ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు సపోజ్ నేను దీన్ని వర్క్ ఎథిక్స్ ని క్లిక్ చేస్తున్నాను. వర్క్ ఎథిక్స్ ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా అది ఓపెన్ అవుతుంది.
కోర్స్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఎన్రోల్మెంట్ అనేటువంటిది అడుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ అనేది దాని మీద క్లిక్ చేస్తేనే ఆ కోర్సులోకి ఎన్రోల్ అవుతుంది. ఫస్ట్ గమనించండి, ఎన్రోల్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేస్తేనే మీరు ఆ కోర్సులోకి ఎన్రోల్ అవుతారు, లేకపోతే కారు. సో ఈ విధంగా మనకి ఉంటుంది. ఒక కోర్సు మనం ఓపెన్ చేసినప్పుడు అది ఎంతవరకు చూస్తున్నామో, ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇక కోర్సు వర్క్ ఎథిక్స్ నేను ప్రస్తుతం చేస్తున్నాను, 87% కంప్లీట్ అయింది. ఇంకా రెజ్యూమ్ ఇంకా చేయాలి నేను. సో 100% కావాలి కదా. దీన్ని క్లిక్ చేస్తే ఆ మిగతాది డౌన్లోడ్ కావాలి. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్ కాకుండా నేరుగా ఓపెన్ కావు. అందువల్ల మీరు వాటిని ముందు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇవి డౌన్లోడ్ అవుతాయి. మన యొక్క నెట్ యొక్క స్పీడ్ బట్టి ఇవి స్లో జరుగుతుంటుంది. సాధారణంగా నెట్ ఎక్కువ స్పీడ్ కావాలి, అందువల్ల స్లోగా జరుగుతుంటుంది. వెంటనే ఇవి కావు కాబట్టి కొంచెం ఓపికతో చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా కోర్సెస్ అనేవి ఉంటాయి. కోర్సెస్ మనం కంప్లీట్ చేయాలి. కోర్సెస్ కంప్లీట్ అయితే ఇక్కడ మైండ్ లెర్నింగ్ లాగా చూసినట్లయితే ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కంప్లీటెడ్ ఉంది, అంటే కంప్లీట్ ఎన్ని అయినాయి అనేటువంటి చూడాలంటే దీని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లాగా వస్తాయి అన్నమాట. కంప్లీట్ అయినటువంటి యూ సర్టిఫికేట్స్ అంటే ఇవన్నీ కూడా అయిపోయినట్టు ఉంటాయి. నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఈ కోర్సులు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ షో ఆల్ అంటే అన్నీ ఒకసారి వచ్చేస్తాయి. చూడండి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను. చూడండి, ఫార్మింగ్ సిస్టమ్స్ అప్రోచ్, హెల్పింగ్ ఎంప్లాయీస్ టు గ్రో, అండర్స్టాండింగ్ రెవెన్యూ, యాంగర్ మేనేజ్మెంట్, డెవలపింగ్ ఎఫెక్టివ్ సాఫ్ట్ స్కిల్స్, లక్ష్యం నిర్దేశించుకోవడం, తర్వాత ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్, ఆర్టీ అండ్ గుడ్ గవర్నెన్స్. ఈ విధంగా ఇంకొక 2-3 ఉన్నాయి ప్రస్తుతానికైతే, అవి కూడా చేస్తాము. ఇప్పుడు ఈ కోర్స్ యొక్క మనం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వ్యూ సర్టిఫికేట్ మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయింది, చూసారా. సో మన పేరు వచ్చేస్తుంది. మన పేరు ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని మనం ఈ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఏం కంప్లీట్ చేశాను అనేది ఇక్కడ చూడాలి. ఫార్మింగ్ సిస్టమ్ అప్రోచ్ అనేటువంటిది కంప్లీట్ చేశాను. కాబట్టి డౌన్లోడ్ చేయాలంటే ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో చేసుకోవచ్చు, పిఎన్జీలో కావాలంటే పిఎన్జీలో చేసుకోవచ్చు, అదేవిధంగా ఎస్విజీలో కావాలంటే ఎస్విజీలో చేసుకోవచ్చు. కాబట్టి ఏ విధంగా అయినా కూడా, ఏ రూపంలో అయినా, ఏ విధంగా అయినా నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని సేవ్ చేసుకోవాలి. అంటే వీటి మళ్ళా ఎప్పుడైనా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మన ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా గవర్నమెంట్కి, అందువల్ల ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం స్టోరేజ్ చేసుకో ఉండాలి, సేవ్ చేసుకో ఉండాలి. సో ఈ విధంగా మన యొక్క ప్రొఫైల్ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. అదే కోర్సెస్లో ఉన్నటువంటి వివిధ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నా సంబంధించినటువంటిది సర్టిఫికేట్స్. నేను 8 కంప్లీట్ చేశాను. కోర్సెస్ 8 వచ్చాయి, ఇంకా 4 వచ్చి ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లెర్నింగ్ అవర్స్ వచ్చేసి 4 hours 21 minutes. ఇక్కడ ఎంత టైం చూసా అనేది కూడా మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంక ఇవి చేయాలి నేను. సో డౌన్లోడ్ అవుతూనే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని మీరు సకాలంలో పూర్తి చేసి సర్టిఫికేట్స్ని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లాగిన్ దగ్గర కుడివైపు ఉన్నటువంటి లాగిన్ దగ్గర మనం క్లిక్ చేసినప్పుడు అది ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి, మొబైల్ ఉంటుంది కాబట్టి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ ఓటీపీ మీద కొట్టినప్పుడు, సెండ్ ఓటీపీ మీద కొట్టినప్పుడు ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీని పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే ఈ విధంగా కోర్సెస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఒకసారి మీరు ఈ ప్రొఫైల్ చెక్ చేసుకొని ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే కొంతమందికి తప్పులు కూడా వచ్చినాయి పేర్లు, కాబట్టి వాటిని చూసుకొని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మార్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క కోర్సుని ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కంప్లీట్ చేయాలన్నమాట. సో మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీన్ని కంప్లీట్